మీరు ఎప్పుడైనా మహబత్ షర్బత్ ట్రై చేసిరా? ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. రియల్లీ చాలా బావుంది. టేస్ట్ అయితే సూపర్‌గుంది. చాలా నచ్చింది. నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే మీరు కూడా చాలా టేస్టీగా అనేది చేసుకొని తాగొచ్చు. యూట్యూబ్‌లో అయితే ఇప్పుడు ట్రెండింగ్ ఇదే నడుస్తుంది. మా పిల్లలు ఎప్పటినుంచో అడుగుతున్నారు కానీ ఈరోజు నాకు వీలైంది చేస్తున్నా. హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే నేను పుచ్చకాయ అనేది పెద్దది తీసుకున్నా. ఫస్ట్ కట్ చేసుకొని సగం అనేది తీసుకున్నా. ఇప్పుడు మధ్యలో నుంచి కట్ చేసుకొని పుచ్చకాయ పీసెస్ అనేవి చిన్నగా కట్ చేసుకోండి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. లోపల సీడ్స్ అనేవి లేకుండా చూసుకోండి. సీడ్స్ ఉంటే మనం తాగేటప్పుడు కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది కాబట్టి సీడ్స్ అనేవి అన్నీ తీసేసుకొని కట్ చేసుకొని చిన్నగా ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా అనేది కట్ చేసుకోండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేయకపోతే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇందులో సబ్జా సీడ్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి మనకి ఎండాకాలం కాబట్టి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మనకైతే చాలా బాగా నచ్చుతుంది కూడా. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. మనం బయటికి వెళ్ళొచ్చినాక ఈ విధంగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెళ్ళి వచ్చి తాగితే కూడా చాలా బాగుంటుంది. మన మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడైతే చూడండి అన్ని విత్తనాలు అవన్నీ తీసేసి నేనైతే కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకున్నా. అందులోనే కాచి చల్లాల్చిన పాలు ఒక 1/2 లీటర్ అని వేసుకున్న. తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకున్నాక ఇదైతే నేను ఆన్లైన్లో పర్చేస్ చేసిన. ఇక్కడ షాప్లో కూడా ఉంటుంది. మహబత్ కా షర్బత్కి రోజ్మేరీ ఇది ఉంటుంది లిక్విడ్ కాబట్టి అది కొంచెం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత షుగర్ అనేది పక్కా యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకుంటే దీనికి టేస్ట్ అనేది ఉంటుంది, లేకపోతే తాగలేరు. ఒక 2-3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసినాక ఇప్పుడు సబ్జా సీడ్స్ నానేసి పక్కన పెట్టుకున్నా నేను. అవి కూడా ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. చూడండి సింపుల్, అంతే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడైతే సర్వ్ చేసుకుంటున్నా. రియల్లీ తాగుతుంటే అసలు ఎంత బాగుందో, చాలా బాగా నచ్చింది మాకైతే. మీరు ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది. సమ్మర్ స్పెషల్ డ్రింక్. ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.